హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇప్పటివరకు మనం జనరల్గా మన దేశంలో వాడుతున్న మొబైల్ ఫోన్ల బ్రాండ్లను చూస్తే దక్షిణ కొరియాదో లేదంటే చైనాకు సంబంధించిన కంపెనీలో, అమెరికాకు చెందిన యాపిలో ఇలాంటివి మాత్రమే మనం యూస్ చేస్తూ ఉన్నాం. మనలో ఎంతమంది సొంత ఇండియన్ బ్రాండ్లు యూస్ చేస్తూ ఉన్నాం? లావా కానీ సెల్కాన్ కానీ గతంలో చాలా ఎక్కువగా అంటే కీప్యాడ్ మొబైల్ ఫోన్లు ఎక్కువగా యూస్ చేస్తున్న కాలంలో ఇలాంటి బ్రాండ్లు ఉండేవి. కానీ ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్లు చూస్తూ ఉంటే మనం అస్సలు దొరకని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఎందుకంటే ఈ దేశంలో సొంత బ్రాండింగ్ అనేది క్రియేట్ కాలేదు. కానీ ఈ దేశంలో మాత్రం మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఊపందుకుంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి భవిష్యత్తులో సొంత దేశానికి సంబంధించిన బ్రాండ్లను ఉత్పత్తి చేసే విధంగా మన దేశ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందనే చెప్పుకోవచ్చు. తాజాగా ఇందుకు సంబంధించి కేంద్ర ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ దావోస్ పర్యటనలో ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది, ఆర్థికవేత్తల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ సొంత దేశంలో బ్రాండ్లు క్రియేట్ అయ్యే విధంగా ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహకాలు తీసుకురానుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి ప్రోత్సాహకాలు కనుక తీసుకువస్తే ఈ దేశంలో ఏ విధంగా మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మార్పు రానుంది, సొంత బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుందా, ఇది గూగుల్ పిక్సెల్ లేదంటే యాపిల్ ఐఫోన్లు, శాంసంగ్ ఇలాంటి ఫోన్లను తలదన్నే స్థాయిలో ఉంటాయా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి ఇప్పుడు మన ప్రపంచంలో ఇటు యాపిల్, శాంసంగ్ ఇంతటి పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఉన్నాయి. మన దేశంలో ఎక్కువగా వన్ప్లస్, రియల్మీ, రెడ్మీ ఇలాంటి ఫోన్లు వాడుతున్న తరుణంలో సొంత దేశానికి సంబంధించిన బ్రాండ్లు అనేవి క్రియేట్ అవుతాయా? ఒకవేళ అవి క్రియేట్ అయినా కూడా గతంలో లావా, సెల్కాన్ ఇలాంటి కంపెనీలను మనందరం చూసాం. అవన్నీ కూడా ఇప్పుడు మరుగున పడిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. సో ఆ విధంగా కాకుండా ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్లను సైతం తలదన్నేలా మొబైల్ ఫోన్లు అనేవి క్రియేట్ అవుతాయా అనే విషయాల గురించి తెలుసుకుంటే, నిజానికి మనం ఒక్కసారి 2014 అండ్ 2025 మధ్యలో 10 ఏళ్ల కాలాన్ని మనం కంపేర్ చేసుకుంటే 14 ఆ టైంలో మన దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ అనేది జస్ట్ 2% మాత్రమే ఉండేది. అది కూడా అప్పట్లో కీప్యాడ్ ఫోన్లు ఇవన్నీ ఉండేవి కదా, లావా, సెల్కాన్ ఇలాంటి కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులు ఈ దేశంలో తయారయ్యేవి. సో ఇవి జస్ట్ 2% మాత్రమే ఈ ఇండియాలో తయారయ్యేవి. మిగిలిన అన్నీ కూడా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మన దేశంలో అమ్ముకునే వాళ్ళు. తద్వారా ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇతరుల దేశాలకు మనం డబ్బులను ఇవ్వాల్సి వచ్చేది. కానీ మోదీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే మన దేశంలో మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని తీసుకువచ్చారు. ఈ నినాదంలో భాగంగా మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ను పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేశారు. అందులో భాగంగా మొబైల్ ఫోన్లకు సంబంధించి పిఎల్ఐ స్కీమ్లను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ల ద్వారా ఎవరైతే ఈ దేశంలో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తారో వాళ్లకు ట్యాక్స్ ఎగ్జంప్షన్తో పాటు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు సైతం ఇస్తాము అని మోదీ ప్రభుత్వం ప్రకటన చేసింది. కొన్ని కంపెనీలను సెలెక్ట్ చేసుకోవడం, వాటికి ఎంత మొత్తంలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కావాలి అనే దానికి సంబంధించి ఒక టీంను ఏర్పాటు చేసి కావాల్సినంత ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ దేశంలో తయారయ్యేలా మనం ప్రోత్సహిస్తూ వచ్చాం. అందువల్లనే ముఖ్యంగా 2020లో కోవిడ్ అనేది ప్రపంచాన్ని కబలిస్తున్న వేళ మన భారతదేశమే ఉన్నంతలో కాస్త సేఫ్గా ఉండేది. తద్వారా ఈ దేశానికి చైనా నుంచి పెద్ద ఎత్తున మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అనేవి తరలి రావడం స్టార్ట్ అయ్యాయి. గతంలో అంటే 2014 టైంలో ఈ దేశంలో జస్ట్ 2 మాత్రమే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉండగా ఇప్పుడు ఏకంగా అవి 300కు పైగా చేరుకున్నాయి. ఈ దేశంలో 98.2% ఆఫ్ మొబైల్ ఈ సొంత దేశంలోనే తయారవుతున్నాయి. ఇక్కడ మనం వాడుకోగా మిగిలిన ఫోన్లన్నీ కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో మనం ఉన్నాం. గతంలో అయితే అసలు ఎక్స్పోర్ట్ కాదు కదా, ఈ దేశంలో వాడుకోవడానికి సైతం మొబైల్ ఫోన్లు తయారయ్యే పరిస్థితులు అసలు లేకుండే. కానీ ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఇది భారీగా మార్పు వచ్చిందనే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ వచ్చాం. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనేది ఈ దేశంలో చాలా అంటే చాలా మార్పులను తీసుకువచ్చింది. సో ఇప్పటి వరకైతే మనం మేక్ ఇన్ ఇండియాలో పూర్తిగా ఆత్మనిర్భరత సాధించాం. కానీ దీన్ని ఆ తర్వాత స్టెప్ అయినా మేడ్ ఇన్ ఇండియాకు తీసుకువెళ్ళాలి. మేడ్ ఇన్ ఇండియా అంటే ఇప్పటి వరకు మనం విదేశీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో శాంసంగ్, యాపిల్
ఇలాంటి కంపెనీలను మనం విదేశీ ఆర్థికవేత్తలకు సంబంధించినవి. సో వాళ్ళు తమ ఉత్పత్తులను ఈ దేశంలో తయారు చేసి ఇతర చోట్ల అమ్ముకునే వాళ్ళు. దాని నుంచి వచ్చిన డబ్బులన్నిటినీ కూడా ఆ ఆర్థికవేత్తల జేబుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే మన దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చేది. ఈ దేశంలో ఎప్పుడైతే మనం సొంతంగా తయారు చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ అనేది మరింత బలంగా అమెరికా, చైనాలకు ధీటుగా ఎదిగేందుకు వీలవుతుంది. అందువల్లనే ఇప్పుడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే ఈ విధంగా మేము సొంత బ్రాండ్లు క్రియేట్ చేసుకునే విధంగా ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు ఇప్పిస్తాం. తద్వారా ఈ దేశంలోనే సొంత బ్రాండ్లు అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్పారు. తద్వారా ఈ దేశంలో ఇకపై నుంచి జస్ట్ 12 నుంచి 18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మధ్య కాలంలో ఏం చేస్తారు అంటే ప్రభుత్వం నుంచి ఈ దేశంలో ఎవరైతే మొబైల్ ఫోన్లకు సంబంధించిన బ్రాండ్లను క్రియేట్ చేస్తారో వాళ్లకు ప్రభుత్వం తరపున ఇన్సెంటివ్స్ అనేవి లభిస్తాయి. తద్వారా మీరు చైనా నుంచి వచ్చే మొబైల్ ఫోన్లతో పోటీ పడేందుకు ఇది చాలా వరకు వీలవుతుంది. అప్పుడు మన దేశంలోనే సొంత బ్రాండ్లు అనేవి క్రియేట్ అవుతాయి. దీనివల్ల మనకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. ఈ దేశంలో ఎప్పుడైతే పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా అనేది జరుగుతుందో అప్పుడే మన దేశం సెల్ఫ్ సస్టైన్గా ఉంటుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. మరొక మనకు సౌలభ్యం ఏమిటంటే ఇప్పుడు చైనా నుంచి మనం ఎక్కువగా సెల్ ఫోన్లను వాడుతూ ఉన్నాం. రియల్మీ, రెడ్మీ, OnePlus ఇవన్నీ కూడా చైనాకు సంబంధించిన కంపెనీలే. అవి మన దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇక్కడ తయారు చేస్తూ ఉన్నాయి. వీటిని మనం యూజ్ చేయడం వల్ల చైనా మనకు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని తస్కరిస్తూ వస్తుంది. ఇందువల్ల ఈ దేశానికి సంబంధించిన రహస్య సమాచారం అంతా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన దేశ భద్రతకు సైతం పెను ప్రమాదంగా మారుతుంది. కాబట్టి సొంత దేశానికి సంబంధించిన బ్రాండ్లు ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో దానివల్ల ఈ గోప్యమైన సమాచారం కూడా మన దేశం లోపలే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనేక ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇందుకు సంబంధించి ఇన్సెంటివ్లు అనేవి స్టార్ట్ అవుతాయి. తద్వారా ఈ దేశంలోనే మొబైల్ ఫోన్ సొంత బ్రాండ్లు తయారై ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగనున్నాయి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇది చాలా త్వరలోనే జరగాలి. ప్రభుత్వం అనుకున్న టైంలోనే ఈ టార్గెట్ అనేది రీచ్ కావాలని మనందరం కోరుకుందాం. అంతేకాకుండా ఒకవేళ మన దేశానికి సంబంధించిన మొబైల్ ఫోన్ బ్రాండ్లు అనేవి కొత్తగా క్రియేట్ అయితే ఖచ్చితంగా వాటిని మనం అందరం సపోర్ట్ చేద్దామనే కోరుకుందాం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.